శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు. ప్రతి వరకు ఒకరికి ఒక క్యూరియాసిటీ, నాకు ఈ వారం ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, నా జీవితం అంతా ఎలా ఉంటుందని తెలుసుకునే ఒక తాపత్రయంలో మా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులారా, చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక గంట గుర్తు కొట్టేద్దామా? రైట్. ఇక వ్యవహారానికి వెళ్ళేటప్పటికీ ఈ వారం అంతా కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ గ్రహాల యొక్క స్థితిని బట్టే కదా ఈ వారం అంతా ఎలా ఉంటుందో చెప్తాము. గురు భగవానుడు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అద్భుతాన్ని ఇస్తున్నాడు. శని మీనరాశిలో వక్రగతిలో ప్రభావం చేస్తున్నాడు. కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల ధైర్యం, రాజకీయ నాయకత్వ అంశాలు జరపబడుతున్నాయి. రాహు కుంభంలో, కేతు సింహంలో ప్రభావం చూపుతున్నారు. ఇవన్నీ కూడా చంద్రగ్రహ రాశి ప్రకారంగా చూస్తున్నాం. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క జీవితాన్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని నమ్మండి. కన్యారాశి మిత్రులారా, ఈ వారమంతా కూడాను ఉద్యోగం చేస్తున్నటువంటి కన్యారాశులకి కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ నుండి ప్రశంసలు పొందే అవకాశాలు బాగున్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో శుభవార్తలు ఉంటారు. ఇంకా సర్వీస్ సెక్టార్ ఉన్నటువంటి ప్రైవేట్ రంగంలో ఐటీ, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ రంగం వాళ్ళకి టార్గెట్ పూర్తి ప్రెషర్ ఉంటుంది. కొత్త క్లయింట్ ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు, టీంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంకా వ్యాపార పరంగా తీసుకుంటే పాత బకాయిలు వసూలు అవ్వచ్చు. పొదుపు చేయడానికి మంచి సమయం కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలంగా ఉంటుంది. జాగ్రత్త, అధిక రిస్క్ ఉంటుంది, జాగ్రత్త పడండి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇంకొక 1-2 వారాలు పోస్ట్పోన్ చేయండి. కొత్త కాంట్రాక్టులు లభించే అవకాశాలు, కాంట్రాక్టర్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అకౌంట్స్, డాక్యుమెంటేషన్ పై శ్రద్ధ చాలా అవసరం అని కూడా చెప్పచ్చు. కోర్టు వ్యవహారాల్లో పెండింగ్ జాగ్రత్త. రియల్ ఎస్టేట్లో రిజిస్ట్రేషన్, అద్దె ఆదాయం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా రాజకీయ నాయకులకి కొత్త బాధ్యతలు, పదవుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇంకా కొన్ని రోజులు ఎదురు చూడవలసిన అవసరం ఉంటుంది. మీ మాటకు మాత్రం గౌరవం పెరుగుతుంది, మీ పలుకుబడి అనేది పెరుగుతుంది. ఇంకా సోషల్ మీడియా క్రియేటర్స్, యాంకర్స్, నటీనటులకి మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఈ యొక్క వారం అంతా కూడా అని అద్భుతమైనటువంటి చెప్పచ్చు. ఓవరాల్గా ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అవసరం అని కూడా చెప్పచ్చు. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. బుధవారం రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. విష్ణు దేవాలయానికి ప్రయత్నం చేయండి. తిరుపతికి దర్శనం చేసుకోండి. పేద పిల్లలకి పుస్తకాలు దానం ఇవ్వండి. 5 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు ఉత్తర దిక్కు, ఆకుపచ్చ రంగు మీకు చాలా కలిసి వస్తుంది. ఓవరాల్ మిశ్రమ ఫలితం ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండండి. విజయోస్తు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము, అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సాప్ చేయండి, తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు.